నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీ రామాచో. ఇక ఇవాళ మరి పెద్దపల్లి జిల్లా వార్తలు ఎట్లా రాసిర్రు, ఏం రాసిర్రు జర్నలిస్టులు అన్నలు అనేది చూద్దాం. మరి నేను సాక్షి దినపత్రికను తీసుకొచ్చిన మరి సాక్షి జర్నలిస్టులు అన్నలు ఎట్లా రాసిర్రో చూద్దాం. ఇక ముందుగా మీరు గుర్తుంచుకునే ముచ్చట ఏంటంటే, మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే మరి మీకోసం నేను అని చెప్పేసి మన ఛానల్ నెంబర్ వీడియోలో కనబడుతుంది. ఆ నెంబర్కు వాట్సాప్ వీడియో ద్వారా పంపియుర్రి. ఆ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి మరి సమస్య పరిష్కారమయ్యేంత వరకు ప్రయత్నం చేద్దాం. ఇక ఇది మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన ముచ్చట. ఇక పెద్దపల్లి జిల్లాలో ఏం జరుగుతుంది అయ్యా అంటే చూడాలి. మరి పెద్దపల్లి జిల్లా రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. మరి ఏ పార్టీ ఎట్లెట్లా పోతుందో కూడా చూద్దాం. మరి ఏంటిదట అంటే, ఇక ఎన్నికలు వచ్చినాయి కదా ఉల్లా, మరి ఎంపీ ఎలక్షన్ల ఓట్లు దగ్గర పడుతున్నాయి. మరి మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఎవరో లేకుండే. ఇక అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ కొప్పుల ఈశ్వర్ అన్నకి ఇచ్చింది. ఇక ఆ అన్న సేవలను మరవలేమని చెప్పేసి ఆ అన్నకి ఇచ్చింది. ఇక మొన్నట్ల బీజేపీ కాంగ్రెస్ నుంచి వెళ్ళి బీజేపీలోకి చేరిన గోమాస సీనన్నకి ఇచ్చింది. ఇక కొప్పుల ఈశ్వర్ అన్న మాల సామాజిక వర్గానికి చెందితే గోమాస సీనన్న నేటకాని సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇక అందరు చూసిర్రు. మరి ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? మరి మాదిగ బిడ్డలకు ఇత్తదా, లేదంటే మాల బిడ్డలకు ఇత్తదా, లేదంటే నేతకాని బిడ్డలకే ఇత్తదా అని చెప్పేసి బాగా పోటీ పడ్డారు. ఎవరు మరి అందులో పోటీ చేద్దాం అనుకున్న నాయకులు. ప్రజలారా గుర్తుపెట్టుకోవాలి, ఏ పార్టీ అన్నా పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు అంటే కార్యకర్తలకు కింది స్థాయి నాయకులకు టికెట్ కేటాయించిందా మీకు అర్థం కావాలి. గోమాస సీనన్న పార్టీ మారితే టికెట్ ఇచ్చిర్రు. మరి గతంలో అనేక సార్లు అంటే 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి 2 సార్లు మినిస్టర్గా మంత్రి పదవి అనుభవించిన వ్యక్తి కొప్పుల ఈశ్వర్ అన్నకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. అదే విధంగా ఆర్థిక రాజకీయ బలం ఉన్న గడ్డం వంశీ, మరి వివేక్ తనయుడు, మరి అతి సుపరిచితుడు కాక మనవడు, మరి ఆయనకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఇక ప్రజలారా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట ఏంటంటే, మరి కింద కష్టపడ్డ నాయకుల పరిస్థితి ఏందో కూడా నేను మొదటి నుంచి చెప్పుకుంటూనే వస్తున్నా. మరి చూడాలి. మరి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తాం, మరి ప్రజాపాలన అందిస్తాం అన్న మరి ముచ్చట ఇట్లా ఉందనే అర్థం చేసుకోవాలి. ఇదే ఉల్లా మరి ఈ పెద్దపల్లి జిల్లాలో జరిగే హాట్ టాపిక్ అని చెప్పేసి చెప్తారు. మరి దానికోసం మాదిగ బిడ్డలు మరి మాకు ఇయ్యలేదు అని చెప్పేసి కొంతమంది, మరి ఏ పార్టీ అధిష్టానం ఎట్లా ఇస్తే అట్లనే పార్టీ తీర్పు అంటే అధిష్టానం తీర్పును శిరసా వహిస్తామని మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారట. ఇది పెద్దపల్లి జిల్లాల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టుకుంటున్న గుసగుస ముచ్చట. ఇక ఇనూరులా మరి ఎవరికి టికెట్ ఇచ్చినా, ఏం జరిగినా, ఏం జరగబోయినా కూడా మరి రాబోయే రోజుల్లో మార్పు అనేది ఎట్లా కనబడుతుందో మీ అందరికీ అర్థమైందనే నేను అనుకుంటాను. ఏడ మార్పు జరుగుతుంది అయ్యా? రాజకీయ పార్టీల మార్పు జరుగుతుంది తప్ప ప్రజల సంక్షేమ పథకాలు అభివృద్ధి చెందడము, మరి ఆ సంక్షేమ పథకాలు జరుగుతున్న తప్పులను సరిదిద్దడం ఎలా అన్న ఆలోచనలు చేస్తలేరు. మరి గతంలో ప్రభుత్వం తప్పు చేసింది అని చెప్పిన నాయకులు మళ్ళీ అదే తప్పును వీళ్ళు కూడా చేస్తారు. ఇక గిట్లా ఉంది ఈ గుసగుస ముచ్చట్లు. ఇది ఇక మీరు గుర్తుంచుకోవాలి. ఇక పెద్దపల్లి జిల్లా వార్తల ఏంటిదో చూద్దాం. సాక్షి దినపత్రికల మినరల్ దందా, బాటిళ్లలో పేరుకుపోతున్న పాకురు, వాటర్ ట్యాంకుల్లో పెద్ద ఎత్తున నాచు, గొంతులో విషం పోస్తున్న నిర్వాహకులు, పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వాటర్ ప్లాంట్లు, బిఎస్ఐ గుర్తింపు లేకుండానే వ్యాపారం. ఏం లేదు. ఇలా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎండాకాలం వచ్చింది. మరిగా మన కార్పొరేషన్లు చక్కగా పనిచేసినా పనిచేయకపోయినా తాగునీరు కొంతమేర కరువు అవుతుంది కావచ్చు. ఇప్పుడు అందరూ లేటెస్ట్ గా అప్డేట్ అయ్యి కావచ్చు మినరల్ వాటర్ అనేది ఉపయోగిస్తున్నారు. మరి దాంట్లో దందా అనేది చేస్తున్నారట. ఎవరు? మినరల్ ప్లాంట్ ఎవరైతే స్థాపికులు ఉంటారో
వాళ్ళు దాంట్లో ఒక దందాన్ని ఏర్పాటు చేస్తారట. మరి ఏం దందా, ఎట్లా చేస్తారా అనేది చూద్దాం. ఇక మినరల్ ప్యూరిఫైడ్ ఫ్రెష్, ఇవి డ్రింకింగ్ వాటర్ కు ప్లాంట్ నిర్వాహకులు పెట్టిన పేర్లు. మినరల్ ప్యూరిఫైడ్ ఫ్రెష్ అట, ఇవి డ్రింకింగ్ వాటర్ కు ప్లాంట్ నిర్వాహకులు పెట్టిన పేర్లట. ఇక వినడానికి చదవడానికి బాగానే ఉన్న రుచి నాణ్యతలో ఎంతో తేడా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా తుప్పు పట్టిన యంత్రాలు, ఏళ్ల తరబడి వినియోగిస్తున్న వాటర్ క్యాన్లు, నాచు పాకురుతో కూడిన నీటి నిల్వల ట్యాంకులు, పరిసరాల్లో తాండవిస్తున్న అపరిశుభ్రత, నిబంధనలు ఏమీ పాటించకుండా జిల్లాలో మినరల్ వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. ఇక నీటి శుద్ధి పేరిట దోపిడీ చేస్తున్నాయి. మరి అధికారుల నిఘా కరువు కావడంతో వారి ఆగడాలకు అద్దె లేకుండా పోయిందని జిల్లా అధికార లెక్కల ప్రకారం 67 ప్లాంట్లు ఉండగా అనధికారంగా 150 ప్లాంట్లు ఉన్నాయని చెప్పేసి ఈ అన్న చెప్తాడు. ఇక అందులో మెజార్టీ వాటికి బిఎస్ఐ గుర్తింపు లేదు. అయినా జనాలతో కొనుగోలు చేయించి మరీ గొంతులో విషం పోతున్నారు. మరి అధికారికంగా 67 ప్లాంట్లే ఉన్నాయట. మరి పెద్దపల్లి జిల్లా మొత్తంలా కాకపోతే 150 ప్లాంట్లు నడుతున్నాయని చెప్పేసి ఈ అన్న చెప్తాడు. మరి ఇక వాళ్ళ దగ్గర ఉండే పెద్ద పెద్ద ట్యాంకులల్లా అంత పాకురు వచ్చిపోతుందట. మరి వాళ్ళు మినరల్ చేసే మిషన్లు కూడా తుప్పు వచ్చిపోతున్నాయట. వాటిని అట్లనే పోసి మరి నీళ్ళు అమ్ముతారు అని చెప్పేసి అన్న చెప్తాడు. అన్న ఉద్దేశం ఏంటంటే మినరల్ వాటర్ అనేది కరెక్ట్ గా డబ్బులు తీసుకొని కూడా మనం సక్రమంగా తాగునీరు అందించడం లేదు అన్న విషయము అన్న మనకు చెప్తాడని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆ ప్లాంట్ల కాడికి పోతే చెదారం, ఆ ట్యాంకులు అంతా గలీజ్గా ఉండడం, లేదంటే దాంట్లో నాణ్యత లోపం, లిక్విడ్లు ఉపయోగించాల్సిన దానికంటే ఎక్కువగా ఉపయోగించడం, మరికొంతమంది తక్కువగా ఉపయోగించడం, అసలు కొంతమంది బోర్ వాటర్ నే డైరెక్ట్ గా మినరల్ వాటర్ అయింది అని చెప్పేసి అమ్మడం లాంటివి జరుగుతున్నాయని ఈ అన్న చెప్తాడు. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన ముచ్చట. మరి ఏం చేయాలట అంటే తయారు చేసే పద్ధతి ఎట్లుంటుందట అంటే తొలుత బోరు నీటిని ట్యాంకులో నింపి క్లోరేషన్ చేయాలి. కాసేపటి తర్వాత శాండ్ ఫిల్టర్ శుభ్రం చేయాలి. కార్బన్ ఫిల్టర్లు, మైక్రాన్ ఫిల్టర్లు శుభ్రం చేసి రివర్స్ ఆస్మిస్ చేయాలి. మినరల్ జత చేసి ఓజోనైజేషన్ జరపాలి. అల్ట్రా వయోలెట్ రేడియేషన్ ద్వారా శుద్ధి చేసి నమూనాలు తీయాలి. మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ ప్రయోగాల్లో నమోదు పరీక్షలు చేయించాలి. ఆ తర్వాత క్యాన్లు బాటిల్లో నింపాలి. ఇంతగానో వాళ్ళని ఎత్తారా అల్లిన్నప్స్ ఇత లిక్విడ్ వారేసినవా, నీళ్లు ఫిల్టర్ అయినాయా, కథం పంపుకు వచ్చినవా, అమ్ముతున్నావా అనేది చూస్తారు. కానీ ఇక కెమిస్ట్రీ ల్యాబ్కు ఇంకేంటిది మైక్రోబయాలజీ ల్యాబ్లకు పంపించి మరి అవన్నీ అయినాయి లేదు కార్బన్ ఫిల్టర్లు, మైక్రాన్ ఫిల్టర్లను చేస్తాడమని కూడా చెప్తాడా ఎక్కడన్నా ఏదన్నా ప్లాంట్లో జరుగుతుందా? ఎంత వట్టి ముచ్చట, అట్లా వేయరు ఎవరు కూడా నాకు తెలిసి. ఇక నిబంధనలకు నీళ్ళాట. నిబంధనల ప్రకారం వాటర్ ప్లాంట్ లో ఎయిర్ కండిషన్లతో పాటు కెమికల్ ల్యాబ్, మైక్రోబయాలజీ ల్యాబ్, వాటర్ ఫిల్లింగ్ గది, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ బిఎస్ఐ ఉండాలి. ప్లాంట్ పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్ తో ఉండాలి. అధికారులు ప్రతి 3 నెలలకు ఒకసారి తనిఖీలు చేసి నీటి నమూనాలు సేకరించి పరీక్షలు చేయాలి. నివేదికలు సంతృప్తిగా ఉంటేనే లైసెన్సులు జారీ చేయాలి. అంతకుముందు అనుమతులు ఇచ్చి ఉంటే వాటిని రెన్యువల్ చేయాలి. మరి ప్లాంట్ నిర్వహణతో పాటు బాటిళ్లు, ప్రాకెట్లను కూడా ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటది. కానీ అధికారులు పట్టించుకోవడం లేదు, నిబంధనలు అమలు కావడం లేదనే విమర్శనలు ఉన్నాయి. ఇక 500 అవన్నీ ఉంటాయా, ల్యాబ్, మైక్రోబయాలజీ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్ వచ్చి తర్వాత బిఐఎస్ అదేంటిది ఏం గుర్తింపు ఇది బిఎస్ఐ గుర్తింపు స్టాండర్డ్ సర్టిఫికెట్, వాటర్ ఫిల్లింగ్ గది, ఇంకేమున్నది అదంతే మైక్రోబయాలజీ, ఎయిర్ కండిషన్ అంటే మా కనబడుతుంది. ఎందుకంటే చల్లటి నీళ్ళు ఇవ్వాలి కాబట్టి ఎయిర్ కండిషన్ పెట్టుకుంటారు. ఇక అది ముచ్చట. గీ అన్ని వాటితే వాళ్ళు ప్లాంట్ నడుపుతారా? మీరు ఏం మాట్లాడతారు ప్రజలారా? మీకు ఏం అర్థమవుతుంది? వాళ్ళు ప్లాంట్ నడుపుకోవాలంటే ఇవన్నీ పెట్టినాక వాళ్ళకేం మిగులుతాయి? మరి మిగిలే అన్న ముచ్చటనే అర్థం చేసుకోవాలి. ఎవరికి నచ్చినట్టు, ఎవరికి ఎట్లా నచ్చితే అట్లా, మరి ఏ ప్లాంట్ నచ్చితే ఆ ప్లాంట్ల వాటర్లు ఎవరికి ఎట్లా, ఎవరు వాళ్ళ ప్లాంట్ వాళ్ళు ఇష్టం కదా. అందుకనే
వాళ్ళు ప్రజల ప్రాణాలతోటి వాళ్ళకెందుకు, పరిసరాల పరిశుభ్రతలు వాళ్ళకెందుకు? నీళ్ళు అమ్మినామా, ఈరోజు 1000 రూపాయలు వచ్చినాయా, 2000 వచ్చినాయా, 5000 వచ్చినాయా, 10,000 వచ్చినాయా అనేదే వాళ్ళకి కావాలి. అంతే తప్ప ప్రజల యొక్క పరిస్థితులు ఎందుకు అని చెప్పేసి నేను అనుకుంటాను. ఇక అక్రమాలు వెలుకులు చూసినా కూడా గతంలో గోదావరిఖని 1 టౌన్ పోలీసులు రామగుండం నగరపాలక సంస్థ విభాగంలో అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించగా అనేక వాటర్ ప్లాంట్లో మోసాలు బహిర్గతమైనాయి. ఏం చేసిర్రు మరి? అప్పుడు ప్లాంట్లు మూసిర్రు, మళ్ళీ తీసి నడిపించుకుంటారు, అంతే కదా. ఇవి తప్ప ఇక్కడ ఏం జరిగే వ్యవస్థ కనబడదు. నాకు తెలిసి అయితే అధికారులు, మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు అసలు వాళ్ళకు వాళ్ళే ఇక పనులు చేసుకోవడానికి తీరుతలేదు. వాటర్ ప్లాంట్ల గురించి పోయి ప్రజలు తాగుతారు, ప్రజలకు అనారోగ్యాలు వస్తున్నాయి, మరి ఎట్లా ఏంటి అన్న విషయం గురించి ఆలోచన చేస్తారు వీళ్ళు. ఎవరు? మున్సిపల్ శాఖలు. మున్సిపల్ శాఖలు పోయి నీళ్ళ ప్లాంట్ల కాడ చూసి, అరే ఇది శుభ్రంగా లేదు, అపరిశుభ్రంగా ఉన్నది, వీళ్ళ దగ్గర ల్యాబ్ లేదు, మైక్రోబయాలజీ ల్యాబ్ లేదు, కెమిస్ట్రీ ల్యాబ్ లేదు, ఫిల్లింగ్ వాటర్ గది లేదు, తర్వాత వాళ్ళ ట్యాంకులు అలా చెత్త ఉన్నది, చెదారం ఉన్నది, నాసు ఉన్నది అని వాళ్ళని కనిపెట్టరు. వాళ్ళకి తీరుతలేవు. ఒక్క మున్సిపాలిటీ అయినా, సుల్తానాబాద్ మున్సిపాలిటీకి అదే, పెద్దపల్లి మున్సిపాలిటీ అదే, మంతిని మున్సిపాలిటీ అదే, ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి కూడా గదే. మరి వాటర్ కు సంబంధించి కూడా విభాగాలు ఉంటాయి, మున్సిపల్ శాఖ అధికారులు ఉంటారు, కానీ పట్టించుకునే ప్రయత్నం అనేది కనబడదు. ఇక క్యాన్ల రేట్ అంటారా, ఇక వాళ్ళు ఎట్లయినా అమ్ముకుంటారు. ఎందుకంటే అవి ఏమన్నా ఫిల్టర్ చేసినామా, అందులో ఏమన్నా లిక్విడ్ వేసినామా, లేదంటే వాటిని ఏమన్నా పరిశుభ్రంగా శుభ్రంగా ఉంచేమన్నా అమ్ముతానమ్మా. ఎంతో కొంత ఇప్పుడు ఎండాకాలం కదా, 20 రూపాయలు, 25 రూపాయలు, 30 రూపాయలు డోర్ డెలివరీకి తీసుకుంటారు. ఇక అది మనము తాగుతాం. మరి గట్ల ఉంది ప్రజలారా. ఇక లక్షల్లో వ్యాపారం. వేసవిలో ప్రజలు నీటి అవసరాలకు ఆసరాగా చేసుకొని వార్డు కోటి, గల్లీ కోటి వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. సాధారణంగా క్యాను 10 రూపాయలు, కూల్ క్యాను 20 రూపాయలు వసూలు చేస్తున్నారు. మరి వాటర్ ప్యాకెట్లు 20 లీటర్ల క్యాన్ పై కంపెనీల పేర్లు, ఫోన్ నెంబర్లు, తయారీ తేదీలు ముద్రించని సంస్థలు అపరిశుభ్రమైన వాటర్ ను నిపుణుల పర్యవేక్షణ సూచనలు పాటించకుండానే కెమికల్ కలిపి అమ్ముతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అలా స్పందించుతారు. మనం చూస్తాం, మన గురించి ఆలోచిస్తారు. నాయకులు కూడా ఆలోచించరు, ప్రజల వైపు నాయకులు ఆలోచించరు, అధికారులు కూడా ఆలోచించరు. ఏ విభాగాన్ని గురించి చూసుకున్నా కూడా మీకు నిన్ననే చెప్పిన ఎక్సైజ్ శాఖ బెల్ట్ షాపుల పైన కొరడా చూపెట్టాలి. ఎలక్షన్ కోడ్ వచ్చింది. మరి వచ్చిన కొత్త ప్రభుత్వం ఏం చెప్పింది? పల్లెల్లో బెల్ట్ షాపులను లేకుండా చేస్తామని చెప్పింది. ఎక్సైజ్ శాఖ పోయి అన్ని బంద్ చేసింది. ఎక్కడన్నా ఏం మాట్లాడతారు ప్రజలారా? మరి మనకి ఏం తెలవాలి? మరి ఏదైనా అధికారుల ఇష్టారాజ్యంగానే సాగుతుందని చెప్పుకోవాలి. ఓ బెల్ట్ షాపులను పట్టించుకోరు. గిట్లా నీళ్లు తాగుతున్న ప్రజలతో కనీస సౌకర్యాల కోసం ఉపయోగించే నీటి పరిస్థితి ఎట్లా ఉన్నదో ఉపయోగించరు. ఎందుకని మనం పోయి అడిగితే ఏం చెప్తారంటే, మీరే కొనుక్కుంటారు కదా, మీకు నచ్చిన ప్లాంట్లనే కొనుక్కుంటారు కదా, మీరు తాగుర్రి అని చెప్తారు. ఇక వాళ్ళేమో ఒకళ్ళు మంచిగా నడిపిస్తారు, ఒకళ్ళు చెడ్డగా నడిపిస్తారు. కొన్ని శుభ్రంగా ఉన్న ప్లాంట్లు ఉన్నాయి, లేవని కాదు. ఇక్కడ అనేక రకాలుగా మోసాలు చేసే ప్లాంట్లు కూడా ఉన్నాయి. మరి అది కూడా ఉన్నది. మరి దాంట్లో లిక్విడ్స్ ఉపయోగించే మోతాదును మించి ఉపయోగించే ప్లాంట్లు ఉన్నాయి. అసలు లిక్విడ్లు ఉపయోగించకుండా వాటర్ మళ్ళా బోర్ నుంచి రా వాటర్నే మినరల్ వాటర్ అని అమ్మే వాటర్ ప్లాంట్లు కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ అధికారులు చూడనట్టే. మరి నాకు తెలియక అడుగుతున్నా కానీ ఈ వాటర్ ప్లాంట్ల నుంచి కూడా మరి ఈ మున్సిపల్ శాఖను లేకపోతే సంబంధిత శాఖకి ఏమన్నా ముడుపులు అందుతున్నాయా? మరి అదన్నా చెప్పుర్రి. మీరు దేనికి పని చేస్తారో అధికారులు నాకైతే అర్థం కాలేదు. నీళ్ళకి సంబంధించిన దాన్ని పట్టించుకోరు, మాంసానికి సంబంధించిన దాన్ని పట్టించుకోరు, కల్తీ నూనెలు జరుగుతున్న ప్రాంతాలపైన అధికారులు దాడులు చేయరు. ఇంకా అక్రమ బెల్లం నిల్వలు ఉన్న వాటిపైన పట్టించుకోరు. మరి మొన్న గతంలో నెల క్రితం సమ్మక్క సారలమ్మ జాతర జరిగినప్పుడు అక్రమంగా బెల్లం దందా జోరుగా సాగింది పెద్దపల్లి జిల్లాలో. మరి దాని గురించి పట్టించుకోరు. మరి ఇంకా దేనికోసం పట్టించుకుంటారు అయ్యా? మీరు ఓ కాలువలు వేయరు,
ఎందుకంటే ఇదంతా మున్సిపల్ శాఖనే కాబట్టి అన్ని చెప్తాను. ఓ రోడ్లు వేయరు, ఓ డ్రైనేజీలు వేయరు, ఎందుకంటే ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడేటి కావచ్చు. మరి ఎక్కడ ప్రజలు బాగుపడి మరి మిమ్మల్ని పక్కన పెడతారు అన్న ఉద్దేశంలో రాజకీయ నాయకుల కంటే మరీ దారుణంగా ఈ యొక్క మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు ఉన్నారని చెప్పుకోవాలి. ఇదే మన జిల్లాలో ఉన్నది ఏకైక కార్పొరేషన్ రామగుండం, మిగతా 3 మున్సిపాలిటీలు. ఈ 3 మున్సిపాలిటీలతో పాటు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, మొత్తం 4 మున్సిపల్ పరిస్థితి గిట్లనే ఉన్నది. ఇక ఇక్కడ చెప్తారు 1 టౌన్ గోదావరి కానోళ్ళు మున్సిపల్ శాఖ అధికారులు గతంలో వేసిర్రట, మరి మళ్ళీ ఎప్పటి సిప్ప ఏనిగా వెళ్ళింది, మరి ఈ నీళ్ళ మీద జర పోయి చూడుర్రి అని సాక్ష్యాన్ని చెప్తాను. మరి మీరు ఏం చేస్తారో, మీరు ఎట్లా చేస్తారో తెలియదు. ఇక మాంసం అమ్మే కాడ చూడుర్రి, మాంసం అమ్మే కాడ పరిస్థితి చూడుర్రి, అది చూడరు ఎవ్వరు. ఇది చూసేది ఏం లేదు. చిరు వ్యాపారుల మీద, సామాన్యుల మీద, లేదంటే ఇతరత్ర చిన్న చిన్నగా బతికే కుటీర పరిశ్రమల మీద మీ జులుం చూపెడతారు. వీళ్ళు ఎందుకంటే పైసలు ఇస్తారు. మరి ఇక అదే ముచ్చట ఓపెన్ గానే మాట్లాడుకోవాలి ప్రజలారా. వీళ్ళు ఎందుకంటే మామూలు అందుతాయి. మరి ట్రేడ్ లైసెన్స్లు ఇచ్చిర్రా? ఏ మున్సిపల్ కార్పొరేషన్ కాదు, అంటే మున్సిపాలిటీలో పోదాం, కార్పొరేషన్ లో పోదాం, ట్రేడ్ లైసెన్స్ల గురించి మాట్లాడుకుందాం. టౌన్ ప్లానింగ్లు ఉన్నాయి. ఎన్ని టౌన్ ప్లానింగ్లు అనుమతులు లేకుండా ఈ 4 మున్సిపల్ భవనాలు కడతారో చూద్దామా? మరి వీటి కోసం మీరు ఓకే అంటే ఎప్పుడు మున్సిపల్ అధికారులారా నా నెంబర్ ఉన్నది, మీరు రారి బాబు, మరి మీరు నిజమే చెప్పిర్రా అబద్ధం చెప్పిర్రా చూద్దాము ఒక మాట, మరి మీరు ఎంతవరకు మా మీద అబండాలు ఎత్తారో ఒకసారి ఆలోచన చేద్దాం రారి అని విలువురి అత్త అధికారులు చూస్తా విలువురు నన్ను. ఇక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అయితే అట్టి తెల్ల కాగితం, ఒక తెల్ల కాగితం మీద నల్ల గీతలు గీసుకుంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, అది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్. ఎందుకు పైసలు పెడతారో తెలియదు, దేనికోసం ఉపయోగిస్తారో తెలియదు, ఏం చేస్తారో కూడా తెలియదు. ఇక మీ ప్రాంతంలోనే కదా చేసింది గోదావరి కాని 1 టౌన్ రామగుండం నగరపాలక సంస్థల. మరి వీటిని వాళ్ళని పట్టించుకుంటారా? ఇక మీరు అందరు అర్థం చేసుకోవాల్సిన ముచ్చట ఏంటంట అంటే ప్రజలారా, మనం గుర్తుంచుకోవాల్సింది 67 ప్లాంట్లకు మాత్రమే పర్మిషన్లు ఉన్నాయి. 67 వాటర్ ప్లాంట్లకు మాత్రమే జిల్లా మొత్తంలో పర్మిషన్లు ఉన్నాయి. ఇక 150 అనేవి అసలు అనాధికారం, వాటికి సంబంధం లేదు. కానీ ఆయన వాటర్ ప్లాంట్ వెచ్చిండు, నడిపిస్తాడు, దానికి ఒక ట్రాలీ ఉంటది. ఆయన ఇంకా ఐఎస్ఐ సింబల్ వేసి ఆయన వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్లు, క్యాన్లు, కూల్ క్యాన్లు అని చెప్పేసి అమ్ముతాడు. ఇది పరిస్థితి. ఇంకా వీళ్ళు ఏం చేస్తారో ఎట్లా చేస్తారో తెలియదు. ఇక ఎండాకాలం వస్తుంది కదా, ఇప్పుడు 10 రూపాయలు ఉండే 15 రూపాయలు రామగుండంలో, ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ లో ఇప్పుడు దాన్ని 20 చేస్తారు, కూల్ క్యాన్ 50 చేస్తారు. అది ఎటు పడితే అటు నడుస్తుంది. ఇక గిట్లా ఉన్నది. నీళ్ళ దందా కూడా చేస్తారు. నీళ్లు దందనే, నూనె దందనే, రైసు దందనే, తర్వాత బెల్లం దందనే, మాంసం దందనే, అన్ని దందాలి. ఇవన్నీ మున్సిపల్ శాఖలో వీటి మీద నిఘా పెట్టి చేపియాలి. కానీ మున్సిపల్ శాఖకు సంబంధం లేదు. ఎందుకంటే ప్రజల ప్రాణాలు ఎక్కడికి పోయినా కూడా వాళ్ళకు అవసరం లేదు. ప్రజలకు ఏమైనా కూడా మున్సిపల్ శాఖకు సంబంధం లేదు. ప్రజలు ఏమున్నా, ఎట్లున్నా, ఏం చేసినా చెయ్యకపోయినా సామాన్య పౌరులు, సామాన్య ప్రజలు నల్లా బిల్లు కట్టకపోతే నల్లాలు కడిగేయాలి, ఇంటి పన్ను కట్టకపోతే ఇంటికి తాళాలు వేయాలి. ఆర్థిక బలము, ధన బలము ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లకు వత్తాసు పలకాలి. ఇది మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు చేస్తున్న తీరు. ఇగో గిట్లా ఉందేలా. మరి పెద్దపల్లి జిల్లాల నీళ్ళ గోసలు అనాలనా, లేకపోతే నీళ్ళ దంద అనాలనా, లేకపోతే ఫ్రెష్ వాటర్ అని ఇస్తారని చెప్పాలనా, అసలు ఏమనాలో కూడా అర్థం కాలేని పరిస్థితి నెలకొన్నదనే చెప్పుకోవాలి. ఇది ప్రజలారా ఈ నీళ్ళ మినరల్ దందా పరిస్థితి.